అందరికి నమస్తే. ఈ మధ్యకాలంలో అధికారులతో సెక్రటరీకి సంబంధించిన అధికారులు, ఉన్నతాధికారులు ఆళ్ళందరితో సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశమైండ్రు. ఆ సమావేశంలో చాలా కీలకమైన అంశాల మీద మాట్లాడిండ్రు. చాలా కీలక అంశాల మీద చర్చించిండ్రు. దానిలో మెయిన్‌గా ఒక ప్రధానమైన సూచన చేసిండ్రు. ఏందంటే ప్రభుత్వ పథకాలు జనాలకు చేరుతున్నాయా లేదా? జనాలకు చేరాలి ప్రభుత్వ పథకాలు. ఆఫీసులో కూర్చోవద్దు. గ్రౌండ్‌లో కూడా పోవాలి. అవసరమైతే ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి జనాల నుంచి. ఏమింది? ఎట్లా? ఏం కథ? అని ఇవ్వాలి అనేది ఒక ప్రధానమైన ఒక ఆదేశం. సీఎం గారి దగ్గర నుంచి వచ్చే ఆదేశాలు ఉంటాయి. ఏ సీఎం ఉన్నా కూడా అధికారులకు ఆదేశాలు వచ్చినాయి. పథకాలన్నీ జనాలకు పర్ఫెక్ట్‌గా అందాలి. ఎక్కడ తేడా రాకూడదని. అయితే సరే మీటింగ్ అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత నేను మనతో కూడా మాట్లాడతారు కదా కొంతమంది. అసలు ఏమైంది? ఎట్లా? ఏం కథ? అంటే అంత పరిశాన్ తెల్లముఖం ఇచ్చిర్రు అధికారులు. 2 డేస్ తర్వాత మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే సరే అధికారుల ప్రధానమైన డ్యూటీ ఏంది? స్కీమ్స్ అమలవుతున్నాయి. అమలు చేయడం, స్కీమ్‌లను కరెక్ట్‌గా జనాలకు లాంచ్ చేయడం, జనాలకు రీచ్ చేయడం, జనాలకు ఇవ్వడం, జనాలకు సంక్షేమ పథకాలు అందితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆఫీసర్లకు ఏం పేరు రాదు. వాళ్ళు ఎప్పుడు అన్ని ప్రభుత్వాలు అదే పని చేస్తుంటారు వాళ్ళు. ఇక మిగతాదంతా నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏందంటే ఇప్పుడు ఏ స్కీమ్ గురించి జనాలకు చెప్పాలి అనేది వీళ్ళ తికమక. సరే స్కీమ్‌ల గురించి జనాలకు తీసుకుపోతారు కానీ ప్రభుత్వం నుంచి ఏం స్కీమ్స్ ఉన్నాయని జనాలకు చెప్పాలి. అదే తికమక. ఇప్పుడు పెన్షన్ 4000 కాలేదు. 2000 రూపాయలే ఉంది. 100 డేస్ అన్నారు. 100 డేస్ అయిపోయింది. మార్చ్ అన్నారు. మార్చ్ అయిపోయింది. కోడ్ అన్నారు. కోడ్ అయిపోయింది. ఇక ఇప్పుడు బడ్జెట్ అంటారేమో బహుశా. బడ్జెట్ అయిపోయినాక ఇంకేం చెప్తారో తెలియదు. ఎందుకంటే బడ్జెట్ పెట్టగానే పైసలేం రావు. బడ్జెట్ అనేది లెక్కలు చేసుకోనికి అంతే తప్ప పైసలు నోట్లు ముద్రించుకోవడానికి కాదు. బడ్జెట్ పెట్టుకునేది ఏంటంటే లెక్కలు. ఎవరి మంతు లెక్కలు. ఈ ఈ ఇయర్ అంతా ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి మనం అంతే తప్ప వేరే ఉండదు దానిలో. పైసలు ఎట్లా జనరేట్ చేసుకోవాలి, ఎట్లా ఖర్చు పెట్టాలని. ఇప్పుడు ఈ అధికారుల తికమక ఏంటంటే ఏ స్కీములు జనాలకు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు అమలు చేసిన స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి? ఫ్రీ బస్, ఆర్టీసీ ఫ్రీ బస్. ఫ్రీ బస్ గురించి జనాలకు అందరికి తెలిసిపోయింది. జనాలందరూ ఎక్కుతున్నారు. తిట్టేవాళ్ళు తిట్టుకుంటున్నారు, కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, మగవాళ్ళు తిడుతున్నారు, ఆడవాళ్ళు తిడుతున్నారు, రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. ఆటో వాళ్ళు తిడుతున్నారు, మా కడుపులు కొట్టిందని ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇదంతా ఫీడ్బ్యాక్ గవర్నమెంట్కి ఉంది. ప్రతిదీ గవర్నమెంట్కి ఫీడ్బ్యాక్ ఉంటుంది. మంచిది అనే వాళ్ళు మంచిది అనే వాళ్ళు ఉన్నారు. ఆర్టీసీ మంచి ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు మాకు, మా అన్న అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, దానిలో అన్ని రకాల అన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. దానిలో మిశ్రమ చర్చ ఉంది దాని మీద. ఇంకా మిగతా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. తర్వాత సిలిండర్ 500 రూపాయలు. వీటి మీద జనాలకు చెప్పే పరిస్థితుల్లో ప్రస్తుతానికి అధికారులు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే ఏమంటారు కదా, ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టినట్టే ఉన్నది కథ ఇది. చుక్కలు కోసినట్టు ఆకాశంలో చుక్కలు కోసేది ఉండదు, చేతికి వచ్చేది ఉండదు. చూసుకుంటూ ఉండాలి అంతే. ఇక్కడ కూడా అట్లాంటి సిచ్యువేషనే. స్కీమ్స్ ఉన్నాయి కానీ అవి ఎవరికి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, ఎంతమందికి వస్తున్నాయి, అర్హులందరికీ వస్తలేవు. అర్హుల్లో 50% అయినా వస్తున్నాయా అనేది ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ ఉండాలి. అది ఉంటే వాళ్ళు కూడా అఫీషియల్గా మేము 60% ఇచ్చినాం, ఇంకా 40% రీచ్ కావాలని ఎప్పుడు చెప్పలే. ఏ స్కీమ్ కూడా ఎప్పుడు ఒకటేసారి పెట్టంగానే 100 మందికి పోదు. బట్ ఆ విషయం చెప్పాలి గవర్నమెంట్. చెప్తే లేదు అందరికి ఇచ్చేసినామని చెప్తుంటారు. అయిపోయింది అంటారు. ఇంకా కొందరైతే ఇంకా విచిత్రంగా మాట్లాడుతున్నారు. 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అయిపోయినాయి, ఇంకొక్కటే మిగిలిందంట. ఆ ఒక్కటి మిగిలింది ఏదో తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. ఆ మిగిలిపోయినది ఏందో వాళ్ళకు కూడా తెలియదు. 5 అయిపోయినాయా లేదా అనేది జనాలకు తెలుసు. 5 గ్యారెంటీస్ మీకు వచ్చినాయా లేదా అనేది మీకు తెలుసు. ఉచితంగా 200 యూనిట్ల కరెంటు మీకు వచ్చిందా అని ఒక 10 మంది నిలబెట్టి అడిగితే ఎంతమంది అవునంటారు, ఏమంది కాదంటారో కూడా తెలుసు. 500 రూపీస్ సిలిండర్. ఆ 500 రూపీస్ సిలిండర్ కూడా ఎవరు అర్హులు, ఎంతమందికి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ ఒక గల్లీలో ఉన్న ఒక 20 ఇళ్లలో అడిగితే మరి ఎంతమందికి సిలిండర్ వచ్చిందని చెప్తారు అనే విషయం కూడా క్లారిటీ ఉంది. అంటే అంత తక్కువ మందికి ఇస్తున్నారు స్కీమ్స్. ఫుల్ ఫెడ్జ్గా స్కీమ్స్ ఇస్తలేరు. ఎందుకంటే ఇవన్నీ కూడా డబ్బులతో కూడుకున్న వ్యవహారం. ఇప్పుడు ఆర్టీసీ అంటే ఏముంటుంది, ఆర్టీసీ వాళ్ళకి ఈ నెల లేకపోతే వచ్చే నెల ఇస్తారు, లేకపోతే వచ్చే సంవత్సరం ఇస్తారు. వాళ్ళకి డబ్బులు టెన్షన్గా ఎవ్రీ మంత్ ఇస్తున్నారా? 340 కోట్లు 350 కోట్లు. ఇప్పటికి 7 మంత్స్ అయింది ఇస్తుర్రా? 7 మంత్స్ 7 పేమెంట్స్ వచ్చినాయి, రాలే కదా. 2 3 ఇచ్చినట్టున్నారు, మిగతా రాలేదు. వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళ పని వాళ్ళది. ఇంకా మిగతా ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇచ్చిండ్రా, మహిళలకు 2500 ఇచ్చిండ్రా. అసలు ఈ 2 గ్యాస్ సిలిండరు ఇవి ఎవరికి వచ్చిన ఎవరు రాదు తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఫీజు రియంబర్స్మెంట్ 5 లక్షల రూపాయలు కార్డు ఇస్తామని చెప్పిండ్రు. ఊరికే ఫీజు రియంబర్స్మెంట్ కోసం మీరు ప్రతిసారి ఈ సేవలో పోటు పోయి అప్లై చేసుకోవడం అట్లా ఇది ఈ కిరికిరంత వద్దు, మీకు డైరెక్ట్ 5 lakhs కార్డు ఇచ్చేస్తాం, మీరు డైరెక్ట్ పోయి స్వైప్ చేయడమే కాలేజీలా అని చెప్పిండ్రు.
స్వైపింగ్ కార్డు ఎక్కడ ఉన్నదో తెలియదు. మహిళలు స్కూటీలు అన్నారు. ఈ కాలేజీలకు పోయే వాళ్ళకు, స్కూల్కి పోయే వాళ్ళకి ఇయ్యరు కానీ కాలేజీలో స్కూటీలు అన్నారు. కాలేజీ పిల్లలు లక్షల మంది ఉంటారు. మన స్కూటీలు ఏడ తెచ్చి ఇస్తారో తెలియదు. స్కూటీల స్కీమ్ ఏమైంది తెలియదు. నిరుద్యోగ భృతి అన్నారు. సరే మీరు ఏమంటారు ఏమంటారు దీన్ని ఒకేసారి మెగా డిఎస్సీ లాంటివి ఏంటంటే లేదు ఇప్పుడే ఇస్తే మేము మళ్ళీ నెక్స్ట్ ఏం ఇవ్వాలి అంటున్నారు. మీరు డిసెంబర్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇంకా 4 ఇయర్స్ ఏం భర్తీ చేస్తారో తర్వాత విషయం, కానీ డిసెంబర్ వరకు 2 lakhs ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ కోసం కొన్ని పోస్టులు ఆపుకున్నారు. మీ వాళ్ళే చెప్తున్నారు. మరి అన్ని పోస్టులు ఇప్పుడే భర్తీ చేస్తే జాబ్ క్యాలెండర్ ఎందుకు అని. మరి నిరుద్యోగ భృతి ఇవ్వండి. మీ జాబ్ క్యాలెండర్ ఇచ్చి అదంతా ఎప్పుడో భర్తీ చేసే వరకు నిరుద్యోగ భృతి ఇవ్వండి. ఇంకా వాళ్ళు ఇవ్వలేదు, కేసీఆర్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వం అంటే మీ ఇష్టం. అది కేసీఆర్ ఓడిపోయింది కాబట్టి మీరు ఓడిపోతారు. ఏముంటుంది? కేసీఆర్ చేర్చుకున్నాడు కాబట్టి మేము చేర్చుకుంటాం, మీరు ఓడిపోతారు కేసీఆర్ లాగానే. కేసీఆర్ను మంచి దాంట్లో ఫాలో కండి. కేసీఆర్ తప్పు అని మీరు అన్నప్పుడు ఆ తప్పులు మీరు ఫాలో కావద్దు. ఇట్లా రకరకాలుగా స్కీమ్స్ అనేవి అంత నత్త కూడా కాదు. నత్త కూడా మళ్ళీ ఇబ్బంది పడుతుంది. నత్త కన్నా ఇంకా దారుణంగా చాలా స్లోగా అసలు ఇస్తుండ్రో ఇయ్యలేదో, ఏం స్కీమ్స్ వస్తున్నావో ఏం స్కీమ్స్ రావాలో ఆ స్కీమ్ల గురించే పోయినాయి. ఆ ప్రజాపాలన దరఖాస్తులన్నీ ఆయన మూలకు పడ్డాయి. అయిపోయింది కథ. ఇందిరమ్మ ఇండ్లు దసరా కాలు ఇస్తామన్నారు. దసరా అంటే చాలా రోజులు ఉంది. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటిదాకా అసలు ఎలిజిబిలిటీ ఎవరో, దానిలో ఎవరికి ఇస్తారో ఎవరో తెలియదు. దళితులకు గిరిజనులకు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇయ్యలేదు. కొత్తగా రైతు భరోసా రాలేదు. కౌలు రైతులకు 15,000 రాలేదు. రైతు కూలీలకు 12,000 రాలేదు. ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోతే అన్ని మీరు 6 గ్యారెంటీస్ కాదు, మీరు రాసిన మొత్తం మేనిఫెస్టోలు చదివితే చాలా కాదు 99.9999% స్కీమ్స్ అమలు కాలేదు. 1% అయ్యిందో లేదో 0.0000% అయింది. మరి అట్లాంటప్పుడు ఈ ఉద్యోగులు పోయి ఉన్నతాధికారులు గ్రామాలకు పోయి ఫీడ్బ్యాక్ తీసుకోవడము, లేకపోతే ఈ పథకాలను జనాలకు చేరేటట్లు చూడాలంటే ఎక్కడ అసలు ఎట్లా పోయిందంటే ఇప్పుడు పోయిరాపో అన్నట్టుంది. ఇది చేతిలో రూపాయి ఉంటే కదా అగో మీకు ఇస్తాం చెప్పడానికి వస్తుంది. మరి ఆ స్కీమ్స్ ఏమన్నా కాకుండా వీళ్ళు పోయి అధికారులు పోయి ఎవరిని అడగాలి, మీ స్కీమ్స్ వస్తున్నాయా అంటే వ్యవహారం వేరే ఉంటుంది. స్కీమ్స్ ఏడిస్తున్నారు. స్కీమ్స్ వచ్చినప్పుడు కదా వాళ్ళు పోయి ఆ స్కీమ్స్ అమలు చేయడం, లేకపోతే ఆ స్కీమ్స్ను జనాలకు రీచ్ అవుతుంది లేదా చెక్ చేయడం, రానోళ్ళకు ఇవ్వడం, అరువులు అయి ఉండి రాకపోతే ఇట్లాంటి చేయాల్సింది. అందుకే అధికారులు తికమక ఉన్నారు. అసలు ఏం చేయాలి మేము, ఏ స్కీమ్ అమలు కానీ మేము ఏం చేయాలి? ఎవరైనా జనాలు నడుతూ ఊరుకుంటారా? జనం గవర్నమెంట్ ఏది మార్కెట్లో వస్తుందా, నువ్వేమో వానికి తెలియదా, తెలంగాణ లేవా అని అడుగుతారు. కాబట్టి అధికారులు తికమక ఉన్నారు. మరి వాళ్ళ డ్యూటీస్ తర్వాత ఈ స్కీమ్స్ అని ఇచ్చినాక స్టార్ట్ అయితే ఏమో చూద్దాం. కానీ ఇది ఒక పరిపాలన భాగంలో ఉన్న ఒక తికమకని మీకు చెప్పే ప్రయత్నం ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.